కాంగ్రెస్ పార్టీ అధినేత పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేపట్టేందుకు ముందుకు వచ్చిందని బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్లరాజు యాదవ్ తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బోధ్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టడం, కేంద్రం జనగణన చేపడతామన్న నిర్ణయానికి రావడం కాంగ్రెస్ విజయమని తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, సోనియా అమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మంచిది ఫోటో మళ్ళా. భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేసింది ఎందుకంటే అందరూ సోదర భావంతో ఐక్యమత్యంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, కుల మతాలకు అతీతంగా అందరు కలిసి కట్టుగా ఉండాలనే ఉద్దేశంతో వారు దాదాపు 4000 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కావాలంటే వారి కులగణన చేసి ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నది, ఏ కమ్యూనిటీకి ఏ విధంగా ఈ దేశం నుంచి వచ్చే ప్రతిఫలాలు అందాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. కానీ మొన్న కేంద్ర క్యాబినెట్లో మరి మోడీ గారి నాయకత్వంలో క్యాబినెట్ ఆమోదం తెలిపిన దానికి మేము స్వాగతిస్తూ మరి ఈ కార్యక్రమం ఏదైతే బీజేపీ పార్టీ కేంద్ర క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయం ఓన్లీ మన రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని గురించి ఆలోచించి మరి ఈ కార్యక్రమం తీసుకొని పాదయాత్ర చేయటం వల్ల మరి అదేవిధంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలోని మన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి శాసనసభలో పెడుతూ మరి అదేవిధంగా ఈరోజే గవర్నర్ గారికి కూడా గవర్నర్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి కూడా ఈరోజే ఆ లెటర్ పంపడం జరుగుతున్నది. మరి అందుకొరకని ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రమే రోల్ మోడల్గా ఖచ్చితంగా ఉన్నది. మరి దాని కొరకే ఈరోజు దేశం మొత్తం జనగణన కులగణన అనే కార్యక్రమాన్ని ఈరోజు మరి